తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అటవీ పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఏపీలో తప్ప మరే రాష్ట్రంలోనూ స్పీకర్ నేతృత్వంలో కమిటీ లేదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. విశాఖ కలెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో జూ అభివృద్ధి చేయగలిగితే పర్యాటకం అభివృద్ధి అవుతుందని అన్నారు. 600 ఎకరాల్లో విశాఖ జూ ఉందని, అయితే జంతు వైద్యం చేయడానికి వైద్యులు లేరని అన్నారు. జూలో 81 పోస్టులకు 59 ఖాళీ ఉన్నాయని అన్నారు. పర్యాటకుల ద్వారా 7.9 కోట్లు ఆదాయం వస్తుందని, అయితే జూ కార్యకలాపాలకు 10 కోట్లు అవసరమని అన్నారు. జూ అభివృద్ధి కోసం పరిశ్రమల నుంచి సీఎస్ఆర్ నిధులు అవసరం ఉందని స్పీకర్ వ్యాఖ్యానించారు. జూలో టాయ్ ట్రైన్ అభివృద్ధి చేస్తామని అన్నారు. తిరుపతిలో అక్కడ కూడా జూలో కమిటీ మీటింగ్ కూడా పెడుతున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా జూకి ప్రత్యేకంగా స్పీకర్ నాయకత్వ కమిటీలు లేవు. ఫస్ట్ టైం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అది గతంలో స్పీకర్ గారు వేయడం జరిగింది. దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం. అవసరం కూడా ఈ జంతు సంరక్షణ కానీ పెరుగుతున్న పట్టణాలలో ముఖ్యమైన పట్టణం విశాఖపట్నం, అలాగే తిరుపతి. ఈ రెండు పట్టణాల్లో టూరిస్టులు ఎక్కువ వస్తూ ఉంటారు. టెంపుల్ టూరిజం కానివ్వండి, అదర్వైజ్ విశాఖపట్నం టూరిస్టులు కానివ్వండి, అందరూ. అలాగే తిరుపతిలో కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కాబట్టి లక్షలాది మంది రోజుకు వస్తూ ఉంటారు. ఇటువంటి చోట ఇక్కడ జూ అక్కడ జూ ఉంది. మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత పూర్వం 3 ఉండేవి, హైదరాబాద్తో 2. వాటిని కూడా డెవలప్ చేయగలిగితే ఈ టూరిస్టులు కూడా వాళ్ళ పిల్లలతోటి ఫ్యామిలీతోటి జూకి వెళ్ళి స్పెండ్ చేయగలరు. బాగుంటుంది. టూరిజం కూడా పెరుగుతున్న ఉద్దేశంతో దీన్ని మనకు అలాగే అవకాశం వచ్చింది కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేద్దామని చూస్తూ ఇవాళ రావడం జరిగింది. మేము మా కమిటీ మెంబర్లు అందరూ కూడా వచ్చాం. ఉదయం అంతా జూలోకి వెళ్ళి జూ చూసాం. బ్రహ్మాండంగా 600 పైన ఎకరాల జూది. అందులో బీచ్ పక్క నుంచి వెళ్ళి ఉన్నట్టు కంబాలకొండ ఇవన్నీ చూస్తాం. అటువంటి దాన్ని మనం డెవలప్ చేసుకోగలిగితే ఎప్పటికీ బాగుంది. లేదు బెస్ట్ బాగానే చేస్తున్నారు. ఉదయం అంతా అక్కడే ఉన్నాను నేను. మొత్తం అంతా వెరిఫై చేశాను. బ్రహ్మాండంగా చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా నేను ఐడెంటిఫై చేశాను. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే జంతువులకి అవసరమైతే వైద్యం చేయడానికి అవసరానికి సరిపడ్డ డాక్టర్లు కానీ హెల్పర్స్ కానీ లేరు. ఒక డాక్టర్ హెల్పర్ 1400 ఐటమ్స్ బర్డ్స్ కానీ జంతువులు అన్నీ ఉన్నాయి. ఒక డాక్టర్ హెల్పర్ ఏం చేయగలరు? పోస్టులు శాంక్షన్ ఉంది. పోస్టులు శాంక్షన్ చేయలేక కాదు. ఇక్కడ చూస్తే 81 పోస్టులు శాంక్షన్ పోస్టులు ఉన్నాయి. దాంట్లో 59 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎవరు వర్క్ చేయలేదు. మీకు అక్కడ సరైన వైద్యం జరుగుతుంది. మన మనుషులు అంటే హాస్పిటల్ పరిగెడతాం, చెప్పుకుంటాం. అక్కడ ఎవరెవరు చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఈ పోస్టుని ఫిలప్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. విశాలమైన ప్రాంతం, అనేక జంతువులు, ఇవన్నీ ఆర్గనైజ్ చేయాలంటే ఈ పోస్టులు అవసరం. శాంక్షన్ పోస్టులే కానీ ఫిలప్ చేయలేదు. దాని మీద ఇమీడియట్గా ఫిలప్ చేయాలని చెప్పి కమిటీ సభ్యులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారి సమస్యలు కూడా మీటింగ్ అయింది. వారి సలహాలు కూడా తీసుకున్నాం మేము. రెండవది ఏంటంటే ఇక్కడ జనాభా విజిటర్స్ ఎక్కువ వస్తున్నారు. ఈ దగ్గర సంవత్సరానికి దగ్గర 8 కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తుంది చూపి. అంటే ఎంతమంది వస్తారు? రోజుకి 3000 4000 మంది వస్తున్నట్టు రికార్డు చూపిస్తుంది. ఈ 4000 మందికి సరిపడే టాయిలెట్స్ లేవు అక్కడ. ఫ్యామిలీస్తో వస్తారు, పిల్లలతో వస్తారు. అంటే టాయిలెట్స్ కూడా అవసరమైన టాయిలెట్స్ ఎన్ని కావాలో తీసుకొని ఇక్కడ పెద్దలందరూ జీవీఎంసీ వాళ్ళ పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి, కలెక్టర్ గారు కాబట్టి ఇలా దాన్ని డిస్కస్ చేయడం జరిగింది. అది కూడా ఇమీడియట్గా కట్టాలని ప్రయారిటీ కూడా తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రయారిటీస్ ఉంటాయి కదా, ప్రయారిటీస్. తర్వాత అక్కడ వాటర్ ప్రాబ్లం లేకుండా, పిల్లలు ఎంటర్టైన్మెంట్ కావాలా, వస్తున్నారు కదా. రోజుకు 4000 మంది వస్తున్నారు, జూకి వస్తున్నారు. కానీ ఎంటర్టైన్మెంట్ కూడా కావాలా పిల్లలకి. సాయంత్రం పూట చిన్న ప్రోగ్రామ్స్ అని ఇవన్నీ పెడితే ఇంకా ఎంటర్టైన్మెంట్ వస్తుంది.
పల్నాడు జిల్లా నరసరావుపేట కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో ఈ నెల 17న నిర్వహించే భారీ రుణమేళాకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ప్రాంగణాన్ని పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సభా ప్రాంగణం, ఏపీ ప్రవేశ మార్గాలు, ట్రాఫిక్ మళ్లింపు, వాహనాల పార్కింగ్, బారికేడ్ల ఏర్పాట్లు, ప్రజల రాకపోకలు, భద్రతా చర్యలపై సంబంధిత పోలీసు అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలతోనూ సమన్వయం చేసుకుని విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటుడు అశ్విన్ బాబు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రవిష్యం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ పాలనలో మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలను జగన్ ఎందుకు పరామర్శించలేదన్న అచ్చెన్నాయుడు, గొడ్డల పార్టీ అబద్దాల పునాదులపై పుట్టిందని ఎద్దేవా. చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారన్న వైసీపీ నేతలు, నాగార్జున యాదవ్ 2 ఏళ్ల కిందటి వ్యాఖ్యలపై ఇప్పుడు కేసు పెట్టడం సిగ్గుచేటని వ్యాఖ్య. ఏలేరు రిజర్వాయర్ నుంచి నెల 19వ తేదీన సాగునీరు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ స్పష్టీకరణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు అశ్విన్ బాబు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.